ప్రియమైన సాయి భక్తులారా, గతంలో షిరిడీలో జరిగిన ఒక అద్భుతమైన యథార్థ సంఘటన ఇది. ఒక పేద భక్తుడు తన కూతురు పెళ్లి నిశ్చయించుకున్నాడు. కాని అతని దగ్గర చిల్లిగవ్వలేదు. అప్పు కోసం ఎందరినడిగినా ఎవరూ సాయం చేయలేదు. చివరకు దిక్కుతోచక తన ఇంట్లో ఉన్న సాయిబాబా పాత ఫోటో ముందు కూర్చుని, బాబా, నీ బిడ్డ పెళ్లి నువ్వే జరిపించాలి అని ఏడుస్తూ వేడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఒక అపరిచిత వ్యక్తి అతని ఇంటికి వచ్చి, నేను షిరిడీ నుంచి వస్తున్నాను, నీ పాత స్నేహితుణ్ణి, నీకు సాయం చేయమని బాబా కలలో చెప్పారు అని చెప్పి ఒక మూటను అందించాడు. ఆ మూటలో పెళ్లికి సరిపడా డబ్బు, బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆశ్చర్యపోయిన ఆ భక్తుడు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేలోపే అతను మాయమైపోయాడు. తరువాత షిరిడీ వెళ్లి ఆరా తీస్తే అలాంటి పేరున్న వ్యక్తి అక్కడెవరూ లేరని తెలిసింది. తన భక్తిని మెచ్చి బాబా స్వయంగా మనిషి రూపంలో వచ్చి ఆదుకున్నారని గ్రహించిన ఆ భక్తుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. నమ్మిన వారిని బాబా ఎప్పుడూ ఒంటరిగా వదిలేరు అనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం.